ఈ రూతు మోయాబు దేశానికి సంబంధించిన ఆమె. ఈ మోయాబు దేశానికి కొత్తగా వచ్చారు. బెత్లెహేము నుంచి ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని చూడగానే ఏమండి, ఆ కుటుంబంలో 4 ఉన్నారు. భర్త, భార్య, 2 పిల్లలు. 2 పిల్లల పేరు మహలోను, కిన్యోను. ఈ కిన్యోను అనబడుతున్న ఆమెకు ఈ రూతునిచ్చి వివాహం చేశారు. జీవితం సహజావుగా సాగుతున్న ఈ కొద్ది రోజుల్లో ఏమైందో తెలీదు, ఆ ఇంటికి పెద్దగా ఉన్న మామయ్య చనిపోయాడు. 4 వచ్చారని చెప్పాను కదా బెత్లెహేము నుంచి. అందులో పురుషుడిగా ఉన్న యజమానుడు ఉన్న భర్తగా ఉన్న ఏమండి అతను చనిపోతాడు. తర్వాత ఈ రూతుకి వివాహమైందని చెప్పాను. అతని భర్త పేరేం పేరని చెప్పాను. అతని ఏమండి మరిది గారైన మహలోను కూడా కొద్ది రోజులకి తిని భర్త కూడా చనిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రూతు అనబడుతున్న ఆమె ఒక విధవరాలిగా మార్చబడింది. వివాహమైన కొద్ది రోజులకనే యవనస్తులుగా ఉన్నప్పుడే ఈమె తన భర్తను కోల్పోయింది, మామను కోల్పోయింది, అంత మాత్రమే కాక మరిదిని కోల్పోయింది. తమ జీవితం శాపకరంగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే ఇక అంతటితో వారి జీవితం చీకటి కమ్మింది, వారి బ్రతుకు ఇక అంతే నాశనం అయిపోయింది అనుకుంటాం. కానీ మీరు నమ్ముతారా? నాశనం అయిపోయిన ఆ రూతు జీవితాన్ని ప్రభు అలాగూ ఊరుకోలేదు. ఆమె రూతుని మరొక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అతని పేరు బోయాజు. అంత మాత్రమే కాదు, ఈ బోయాజు ఈ రూతు కలియకలో తరతరాలు ముందుకు వెళ్ళిపోతే ఆ తరాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడతారు. హల్లెలూయా. ఏమండి, ఇక జీవితం అయిపోయింది, వైదవ్యమే, ఇక యవన కాలంలో బ్రతుకు పాడైపోయింది అనుకున్న ఆమె బ్రతుకును దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నాకు తెలియదు మీ జీవితంలో ఏ కోణంలో మీ బ్రతుకు ఏమండి నాశనం అయిపోయిందో ఏమండి నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఈ ఆఖరి రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన రూతు బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును కూడా మారుస్తాడు, నీ బిడ్డల బ్రతుకు కూడా మారుస్తాడు. ఒకవేళ నీ భర్త త్రాగుబోతే ఏమండి నీ జీవితం అంతా నరకయాత్ర అనుభవిస్తున్నావు, నమ్ము ఈ రాత్రి నీ త్రాగుబోతు భర్తను బ్రతుకు మారుస్తాడు. నీ బిడ్డలు చేతుకొచ్చారు కానీ ఇంకా ఆ బిడ్డలు బట్టి గుండెల నిండా ఏడుస్తున్నావు, అయ్యో నా కూతురు ఏంటి ఇలా ఉంది, నా కొడుకు ఏంటి ఇలా ఉన్నావు అనుకున్నావు, నువ్వు నమ్ము నీ బిడ్డల బ్రతుకు కూడా ప్రభువు మారుస్తాడు.